హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి దాత్రి నేను మీ శివసుబ్రహ్మణ్యం. హైదరాబాద్ లో అయితే హైడ్రా మొత్తానికి హడలెత్తిస్తుంది. మరి హైడ్రా ఓన్లీ హైదరాబాద్ వరకేనా? మీ ల్యాండ్ గానీ మీరు కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు ఏదైతే ఉందో అది FTL లో ఉందా లేదా బఫర్ జోన్ లో ఉందా తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియోని చూసేయండి. మీ మొబైల్లో ఉన్న బ్రౌజర్ ను ఓపెన్ చేసి గూగుల్లో lakes.hmda.gov.in అని టైప్ చేశాక సెర్చ్ లో వెళ్ళాక మీకు HMDA కి రిలేటెడ్ ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది, HMDA లేక్స్ అని. ఆ సైట్ పైన క్లిక్ చేశాక మీకు HMDA కి రిలేటెడ్ గా ఒక లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ లిస్ట్ లో లేక్స్ ఓవరాల్ గా హైదరాబాద్ కి సంబంధించిన మొత్తం లేక్స్ డీటెయిల్స్ అనేది మనకు ఒక PDF ఫార్మాట్ లో అయితే మొత్తం వెబ్సైట్ లో ఉంటుంది. మీరు ఉంటున్న ఏరియాకి రిలేటెడ్ ఏ లేక్ అయితే ఉంటుందో మీరు అక్కడ సెర్చ్ లో టైప్ చేసి మీ లేక్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మల్కం చెరువు అయితే అక్కడ సెర్చ్ లో మల్కం చెరువు అని టైప్ చేసి సెర్చ్ చేశాక మీకు డీటెయిల్స్ అనేది వస్తుంది. అక్కడ పైన మీకు క్లిక్ ఆప్షన్స్ అనేది ఒక 3 బాక్సెస్ లో కనిపిస్తుంది. దాంట్లో FTL, కెడెస్ట్రాల్ అని బఫర్ జోన్ అని ఒక 3 కాలమ్స్ అయితే ఉంటాయి. కెడెస్ట్రాల్ లో మీరు క్లిక్ అని ఉంటుంది కదా, అది క్లిక్ చేశాక మీకు ఒక మ్యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ మ్యాప్ లో బ్లూ కలర్ లైన్ లో ఏదైతే ఉందో అది FTL కింద ఉన్నట్టు. బ్లూ కలర్ లైన్ తర్వాత బాక్సెస్ లో మనకి ఆ లేఅవుట్ కి మొత్తం అంటే రౌండ్ గా FTL చుట్టూ ఏదైతే బాక్సెస్ లో ఉందో అది వచ్చేసి బఫర్ జోన్. ఈ FTL అండ్ బఫర్ జోన్ లో మనకైతే కన్స్ట్రక్షన్స్ చేయడానికి అసలు వీలు లేదు. ఇప్పుడు మీరు ఉంటున్న ప్రెసెంట్ గూగుల్ మ్యాప్స్ అండ్ ఈ మ్యాప్స్ ఏదైతే ఉందో కంపేర్ చేసుకొని మీరు ఉంటుంది FTL లేదా బఫర్ జోన్ లా ఉందా చూసుకోండి. సో మీకైతే డీటెయిల్డ్ గా మనం స్క్రీన్ పైన ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. దీన్ని చూసుకుంటూ మీ ల్యాండ్ FTL లో ఉందా లేదా బఫర్ జోన్ లో ఉందా అయితే చూసుకోండి. సో హైడ్రా మీ వరకు వచ్చేదాకా చూడకండి, ముందే సేఫ్ జోన్ లో ఉండడానికి చూడండి.